హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య స్టడీస్. ఈ వీడియోలో మనం ఏపీ 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ సెమిస్టర్ 1లోని 5th లెసన్ పద్య పరిమళం అనే లెసన్లో ఇక్కడ కవి పరిచయాలు, వారి శతాబ్ద కాలం రచనలు ఇచ్చారు కదా. ఈ టేబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టేబుల్ నేర్చుకుందాము. పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. అతని యొక్క రచన భాగవతం. పక్కి అప్పల నర్సయ్య 16వ శతాబ్దానికి చెందినవాడు. కుమార శతకం. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందిన కవి. భాస్కర శతకం. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం. కాళికాంబ సప్తశతి. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం. గువ్వల చెన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. సుభాషిత రత్నావళి. చుక్కా కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం. నగజ శతకం. గద్దల శామ్యూల్ 20వ శతాబ్దం. హితోక్తి శతకం. జెండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం. ఆంధ్రపుత్ర శతకం. దీంట్లో ఈ టేబుల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగి ఉన్నారంటే, టెట్లో కానీ డిఎస్సిలో కానీ పోతన కాలం ఏంటి అంటారు, ఏ శతాబ్దానికి చెందినవాడు, 15వ శతాబ్దం. లేదా గువ్వల చెన్న శతకకర్త ఎవరు, గువ్వల చెన్నడు. సుభాషిత రత్నావళి శతకకర్త అయిన ఏనుగు లక్ష్మణ కవి ఏ శతాబ్దానికి చెందినవాడు, 18వ శతాబ్దం. ఇక్కడ ఈ ఆరుగురు కవుల గురించి మనం రిపీటెడ్గా ప్రతి లెసన్లో చదువుతూనే ఉంటాం, ప్రతి క్లాస్లో కూడా. ఇక్కడ 7th, 8th, 9th ఇవి కొత్తగా వచ్చిన కవుల పేర్లు అనమాట. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నగజ శతకం ఎవరు రచించారు అంటే చుక్కా కోటి వీరభద్రమ్మ, 20వ శతాబ్దానికి చెందిన రచయిత. హితోక్తి శతకం గద్దల శామ్యూల్ హితోక్తులు పలుకుతాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 20వ శతాబ్దం. ఆంధ్రపుత్ర శతకం జెండామాన్ ఇస్మాయిల్, 20వ శతాబ్దం. ఈ మూడు బాగా చదువుకోండి. ఇవన్నీ మనం ఆల్రెడీ చదివినాయి కాబట్టి కొంచెం గుర్తుంటాయి. కాళికాంబ సప్తశతి శతకం అనేది వెరీ ఇంపార్టెంట్. పోతులూరి వీరబ్రహ్మ రచించారు, 17వ శతాబ్దం. ఈ టేబుల్ ఖచ్చితంగా చదువుకోండి ఫ్రెండ్స్. డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.